అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నిజం ఛానల్ అండి. జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ ఎవరన్నా మెడికల్ కాలేజీ ఎవరన్నా వచ్చి డెవలప్మెంట్ చేస్తే నెక్స్ట్ మేము వచ్చినాక వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేస్తామని మాట్లాడుతున్నాడండి. ఇతను 11 కేసుల్లో ఉండి బెయిల్ మీద వచ్చి ఇవాళ అందరినీ అన్ని వ్యవస్థల్ని బెదిరించడం చాలా బాధాకరంగా ఉందండి. అభివృద్ధికి నిరాటంకంగా గొడ్డల పెట్టిగా తయారయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మెడికల్ కాలేజీలు రాకపోవటం వల్ల ఇప్పుడున్న ప్రభుత్వానికి పెద్ద నష్టమేం రాకపోవచ్చు, కానీ ఇవాళ మెడికల్ చదువుకొని మెడికల్కి రెడీగా మెడిసిన్ సీట్కి రెడీగా ఉన్న విద్యార్థులు నష్టపోతారు. మన తెలుగు పిల్లలు మన పిల్లలు నష్టపోతారు. కేంద్రం నుంచి వచ్చే కోటా నష్టపోతారు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ వలన ప్రతిపక్షాల కంటే ప్రజలే, పాలకపక్షం కంటే ప్రజలే ఎక్కువ నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ కరెక్ట్ కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజితం తర్వాత అమరావతిని డెవలప్ చేసుకొని ఒక తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఉంది, మన ఆంధ్రులకు కూడా ఒక మంచి రాజధాని కావాలని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మిస్తుంటే దాని మీద అనేక కేసులు వేసి 3 రాజధానులని దాన్ని ప్రజల భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గొడ్డల పెట్టిగా మారాడు. ఇవాళ హైదరాబాద్కి ఎక్కువ 60% రెవెన్యూ ఇస్తుంది హైదరాబాద్, తెలంగాణకి 60% రెవెన్యూ ఇస్తుంది. అలానే మనకంటూ విభజించబడ్డాక మనకంటూ ఒక మంచి రాజధాని ఉంటే దాని నుంచి మంచి రెవెన్యూ వస్తుంది, రాష్ట్రం బాగుపడుద్దని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేస్తే దానికి నిరాటంకం, ఎక్కడ పట్టినా ఆటంకం. తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు, వైజాగ్ ఎయిర్పోర్టు చిన్నదని భవిష్యత్తు అంటే ఒక 20-30 ఇయర్స్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మనకి శంషాబాద్ లాగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని 14 ఆయన ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత 15 నుంచి దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తే 19లో ఆయన ఎక్కిన తర్వాత ₹1 ఖర్చు పెట్టకుండా అనేక కేసులు వేస్తాం. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా 19 ముందుకు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా కేసులు వేస్తాము, తక్కువ ధర ఉంది వైజాగ్కి భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకని జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తర్వాత గెలవగానే చివరిలో ఓట్ల కోసం మళ్ళా ఊరికే శంకుస్థాపన చేసి ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ కూడా నేనే కట్టానన్న పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అతని నాయకత్వం వల్ల నష్టమే తప్పితే రాష్ట్రానికి ఒరిగే లేదని ఈ సందర్భంగా జనం అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్.